శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అధిక మాసం ఎందుకు వస్తుంది అని చాలామందికి అనుమానం. సాధారణంగా ఈ అధిక మాసము అనేటటువంటిది చాంద్రమానాన్ని బట్టి ఎవరెవరైతే పంచాంగాలు రాసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. మిగతాదంతా కూడా మనకి సౌరమానాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సౌరమానంలో అధిక మాసం ఉండదు అంటే బెంగాల్ ప్రజలకు కానీ, లేకపోతే తమిళనాడు ప్రజలకు కానీ, కేరళ ప్రజలకు కానీ, కొంత ఒరిస్సా ప్రజలకు కానీ వీళ్ళెవరికి సాధారణంగా అధిక మాసాలు ఉండవు. ఈ అధిక మాసము ఎందుకు వస్తుంది అంటే సౌరమానం ప్రకారము సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే 365 రోజుల 6 గంటల సమయం. మరి ఈ 6 గంటల సమయాన్ని ఎలా అయితే గ్రెగేరియన్ క్యాలెండర్లో ఆ 6 అని 4 కత్తిరించి ఫిబ్రవరి 28 అని చెప్పుకునేటటువంటి దానికి 4 ఏళ్లకు ఒక రోజుని కలుపుతారో, ఫిబ్రవరి 29 అని 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది కదా, అలాగే చాంద్రమానం ప్రకారము 27.2 రోజులు సాధారణంగా నెల అనేటటువంటిది మారిపోతుంది. ఈ మారినప్పుడు ఏవైతే రోజులు తేడా వచ్చినాయో అవి సంవత్సరానికి దగ్గర 11 రోజుల చిల్లర తేడా వస్తుంది. అందుకని ప్రతి 3 సంవత్సరాల 2 నెలలకి సాధారణంగా ఒక అధిక మాసం అని వస్తుంది. ఈ అధిక మాసం అనేది వీళ్ళు కలుపుతారా అండి, లేకపోతే ఏమైనా గుర్తుందా అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మేష సంక్రమణం అంటాం. మనందరికీ బాగా తెలిసింది మకర రాశిలోకి వెళ్ళినప్పుడు మకర సంక్రాంతి అని చెప్పుకుంటాం. అట్లాగే ధనుర్మాసము ధనుర సంక్రాంతి అని చెప్పుకుంటాం. అట్లా ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మాసం కింద సౌరమాసంలో వస్తుంది. ఏ 28 రోజుల చాంద్రమానం ప్రకారం ఉన్న పంచాంగం ప్రకారం ఒక్క సంక్రమణము కూడా జరగదో దానిని అధిక మాసము అని పిలుస్తారు. దీన్ని శ్రావణ మాసములో ఇది వచ్చింది కాబట్టి ఇది శ్రావణ మాసపు అధిక మాసము అని మనం పిలుస్తాం. దీన్నే పురుషోత్తమ మాసము అంటారు, దీనినే మలమాసము అంటారు. అదేవిధంగా ఈ మాసములో ఎప్పుడూ కూడా శుభకార్యాలు అనేవి మనం చేయం. అంటే బారసాల లగాయత్తు, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇట్లాంటి శుభకార్యాలు ఏవి పనికిరావు. మరి ఏం పనికొస్తాయండి? పుణ్యాన్ని ఆర్జించడం కోసం యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవచ్చు, పితృదేవతలని ఆరాధన చేసుకోవచ్చు, విశేషంగా జపము సాధన చేయొచ్చు. ఈ మలమాసము అధిక మాసములో ఎవడు జపం చేస్తాడో వాడు జీవన్ముక్త స్థితికి వెళ్ళేట్టుగా కూడా అవుతుంది, సాధనకు అది ఉపయోగం అవుతుంది అని చెప్తారు. ఈ అధిక మాసాల్లో మిగతా అన్ని మాసాలకి అధిక మాసం రావచ్చు, కానీ మార్గశీర్ష అధిక మాసం అనేది ఎప్పుడూ రాదు పంచాంగంలో. కార్తీక మాసానికి కూడా ఎప్పుడో ఒకసారి 263 సంవత్సరాల తర్వాత 1961లో ఒక్క అధిక మాసం వచ్చింది. కాబట్టి ఈ అధిక మాసము అనేటటువంటిది సాధారణంగా మార్గశీర్ష మాసాన్ని అంటుకోదు, ఎప్పుడో కానీ కార్తీకాన్ని అంటుకోదు. ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి అధిక మాసములో సూర్యుడి యొక్క స్పర్శ లేదు కాబట్టి, సూర్యుడు సంక్రమణం అనేటటువంటిది జరగట్లేదు కాబట్టి 28 రోజులు ఏమి చెయ్యాలండి అంటే మనకి పురాణాంతర్గతంగా క్షేత్ర వైశిష్ట్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు నేపాల్ ఖాట్మండు ఎయిర్పోర్ట్కి 15.2 కిలోమీటర్ల దూరములో మచ్చే నారాయణ అనేటటువంటి క్షేత్రం ఉంది.
ఈ మత్స్యనారాయణ క్షేత్రంలో అద్భుతమైన కోనేరు అన్నీ ఉంటాయి. అక్కడ స్నానం చేసి ఎవరు ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామి దగ్గర అనుష్ఠానం చేసుకుంటారో, కొంచెమైనా జపం చేస్తారో, వాళ్ళ యొక్క పాపరాశి తెలిసి చేసింది తెలియక చేసింది కూడా భస్మీపటనం అయిపోతుంది. అంత మహత్తరమైనటువంటి రోజు అని పెద్దలు చెప్తారు. మరి నేపాల్ అంటే ఎక్కడో కదండి, మన దేశంలో ఏం లేదా అంటే మన దేశంలో కూడా బీడ్ అనేటటువంటి జిల్లాలో పురుషోత్తమ క్షేత్రం అని మహారాష్ట్రలో ఉంది. ఈ పురుషోత్తమ క్షేత్రంలో గనక ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకొని జపం చేస్తే ఖచ్చితంగా వాళ్లకు ఉండేటటువంటి పాపమైనటువంటి కార్యక్రమాల యొక్క ఫలాలన్నీ కూడా భస్మీపటనం అయిపోతాయి. అపరిమితమైన పుణ్యం వస్తుంది. కాబట్టి బ్రహ్మజ్ఞాన సాధన చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండయ్యా అని మనకు పెద్దలు చెప్తారు. దీనిని అధిక మాసం అంటారు. అధిక మాసంలో సాధ్యమైనంత అనుష్ఠానము, జపము ఇత్యాది క్రతువులు చేసుకోవాలని పెద్దల యొక్క ఉవాచ. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.